సంబంధించి చర్చ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాంటి క్రూషియల్ టైంలో ఈ నిర్ణయాన్ని మీరు సమర్థించుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోంది మీరు గమనిస్తున్నారా? కార్యకర్తల విషయంలో గానీ లేదా హానెస్ట్ పీపుల్ అని ఇలా చర్చ జరుగుతోంది కదా. ఇప్పుడు రెండు రకాల వాదనలు సోషల్ మీడియా ద్వారా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ నేను ఒకటి చెప్తాను, 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత దానికి ఒక నిబంధనలు, నియమాలు, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాతో సహా నాకు అసంతృప్తి ఉన్నా కానీ నేను ఇంట్లో మాట్లాడుకోవటం, బాబు గారితో మాట్లాడటం, లేదా పార్టీలో విత్ ఇన్ ద వాల్స్ మాట్లాడుకోవటం తప్ప బహిరంగంగా వచ్చి విమర్శలు చేయడం అనేది ఎవరికి సరైనది కాదు. పార్టీకి నష్టం కలిగించేటటువంటి అంశాలు. ఎందుకంటే ఆగమేఘాల మీద ఇప్పుడు జీవి రెడ్డి గారు విఘ్నత ఉన్నటువంటి వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన నిదానంగా అసలు జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి, ఏం వెళ్ళింది దాని మీద ఆయన సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి కానీ ఇలాంటి దేన్ని కూడా స్పేర్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆయన ఏంటంటే కొంచెం తొందరపడ్డారని నేనైతే భావిస్తా ఉన్నా. ఆ తొందరపడ్డ అనేది పార్టీకి నష్టం జరుగుతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే మొన్న ఏదైతే జీవిరెడ్డి గారి ఇష్యూ మీకేమీ హెడేక్ అవటం లేదా? సోషల్ మీడియాలో అంతా కూడా అటు సపోర్ట్ వెళ్తోంది కదా. అంటే నేను సోషల్ మీడియాలో వచ్చి అడుగుతున్నాను, ఏమని అంటున్నారు? హానెస్ట్ పీపుల్, మేధావులు అక్కర్లేదా? ఏ ప్రజాబలం లేకపోతే హానెస్ట్ పీపుల్ కూడా వదిలేసుకుంటారా? ఒకటి. రెండో అంశం ఏం చెప్తున్నారు? వీటన్నిటితో పాటు ప్రతి మంగళవారం కూడా ఆ రోజుల్లో జగన్ గారి ప్రభుత్వాన్ని ఈయన ప్రతి మంగళవారం అప్పుల విషయాల్లో ఎండగట్టి ఎలా నిరూపించేవారో ఇలాంటి వ్యక్తులను ఎందుకు వదులుకుంటున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది కదా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటాలు చేసింది ఒక రకంగా ఉంటది, బ్యాక్ ఆఫీస్ లో ఉండి చేసింది ఒక రకంగా ఉంటది. ఆ ప్రజాక్షేత్రంలో నుండి కేసులు పెట్టించుకొని ఇప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నాం కదా. ఇప్పుడు సంతృప్తి స్థాయిలు ఏ విధంగా ఉంటాయి? ఆ సంతృప్తి స్థాయిలో పోరాటం చేసిన దాన్ని అవగాహన చేసుకునే దాన్ని అవకాశాల కోసం ఎదురు చూడాలి తప్ప, అంతకు ముందు కూడా మీరు గమనించాలి. ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన సందర్భంలో జీవీ రెడ్డి గారి వ్యాఖ్యలు గతంలో ఏ విధంగా మాట్లాడాడు ఆయన ఏంటంటే క్రమశిక్షణ, పార్టీకి సంబంధించిన అంశాల్లో వాళ్ళు కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి పార్టీ యొక్క క్రమశిక్షణ కానీ, పార్టీ యొక్క నియమాలు, నిబంధనలు కానీ కొంచెం అవగాహన చేసుకోవడంలో ఆలస్యమై ఉంటది. దానివల్ల వాళ్ళు అంత తొందరపడ్డారు తప్ప వాస్తవంగా దానివల్ల పార్టీ కోసం కష్టపడితే వెళ్ళిన సంకేతాలు, మీరిచ్చిన సంకేతాలు కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నారా? ప్రజలు ఖచ్చితంగా ఎంతమంది ఇప్పుడు పార్టీ కోసం త్యాగాలు చేయలేదు. చంద్రయ్య కుటుంబం జై జగన్ అన్నంటే పేక్ కోసి చంపినటువంటి సంఘటన కన్నా గొప్పే కాదుగా. ప్రాణ త్యాగాల కన్నా మా ఏం త్యాగాలు పెద్ద గొప్పవి కాదు కదా. మేము జైలుకి వెళ్ళొచ్చు, లేకపోతే కేసులు పెట్టించుకోవచ్చు, పోరాట సమయంలో పోలీసులు లాఠీ దెబ్బలు తినొచ్చు తప్ప చంద్రయ్య గారు లాంటి వాళ్ళ త్యాగం, ప్రాణ త్యాగాల కన్నా గొప్పవి కాదు. కానీ ఇదేమవుతుందంటే అధికారం వచ్చిన తర్వాత కొంచెం బ్యాలెన్సింగ్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తానవ్వక నొప్పింపగా తప్పించు తిరగాల్సినటువంటి అవసరం కూడా రాజకీయాల్లో ఉంటది. ఆయనకి బాధ ఉంది. బాధ ఉన్నప్పుడు 4 వాల్స్ ఉన్నాయి. బాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా లేరు కదా, ఇస్తారు. ఇలాంటి సందర్భాల్లో 2-3 సందర్భాల్లో కొంచెం తొందరపాటు అనే దాని వల్ల వ్యక్తిగతంగా ఆయనకి డ్యామేజ్ కన్నా కూడా వ్యవస్థకు డ్యామేజ్ జరుగుతూ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. డ్యామేజ్ కంట్రోల్ కోసమే ఆయన ఇమీడియట్ గా ఆమోదించారు. ఇప్పుడు ఎవరు వెళ్ళి బతిలాడరు. ఈ రోజు ప్రజలకి చేయాల్సినటువంటి పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం ఇలాంటి విషయాల్లో పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి దశలో బెదిరింపులకో, లేకపోతే అలుగట్లో, లేకపోతే అలగటానికో, లేకపోతే చిన్న ఇష్యూస్ మీద పార్టీ దృష్టి పెట్టదు, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టదు. ఇప్పుడు ఆయన లేవనెత్తినటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళని అక్కడ జిఐడిగా పంపించారు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఓపిక, ఆగ్రహావేశాలు మీకేం ఇబ్బంది అవుతాయి అనుకోవట్లేదా? లేదమ్మా, ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నిప్పులు కొలిమిలో నుంచి బయటపడిన తర్వాత కొంత బూడిద వేడిగా ఉందనేసి మళ్ళీ కొలిమిలోకి పోతానని ఎవడు అనుకోరు. ఆ బూడిద వేడిగా ఉంటుంది, చల్లబడుద్ది. చల్లబడ్డ తర్వాత ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంతే తప్ప లేదు మేము మళ్ళీ ఆ కొలిమిలోని పడతాం, నిప్పులు కొలిమిలోని పడతామని ఎవరు కూడా అనుకోరు కదా. రైట్ సార్, రైట్. జనసేనతో మాట్లాడి నేను మీకు టర్న్ ఇస్తాను. కూసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్